వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు సార్ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. సో పవన్కి కండిషన్స్ పెట్టారు, మరి జగన్కి కండిషన్స్ పెట్టగలరా? పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, అంటే కాపును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా, లేకపోతే మరో కాపును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని అడిగే దమ్ముందా? పవన్ను ఇంటికి రమ్మన్నారు, మరి జగన్ను ఇంటికి రమ్మనగలరా? జగన్ వస్తారా? ఇవి సార్ కాపుల నుంచి, కొంతమంది కాపుల నుంచి ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోన్న ప్రశ్నలు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ కదా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇవన్నీ క్వశ్చన్లు చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఫేవరెట్ సబ్జెక్టు. రామజోగయ్య లేఖలు, ముద్రగడ లేఖలు రవిశంకర్కి అత్యంత ఇష్టమైన పదార్థాలు. మీరు అడుగుతూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను డే 1 నుంచి. అవునా కదా? డే 1 నుంచి చెప్తున్నాను, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకే తప్ప పవన్ కళ్యాణ్ ప్రయోజనం కొరకు కాదు అని. సో దానిపైన నేనేం కోవర్టులో అన్న పదం వాడలేదు. కానీ ఈ మాట మొదటి నుంచి చెప్తున్నాను, జగన్, ఎందుకంటే నా సంస్కారం రీత్యా నేను అంత పదం వాడలేకపోయాను. అంటే జగన్మోహన్ రెడ్డి కోవర్టులు, ముద్రగడ, రామజోగయ్య అనే భాష వాడలేదు నేను. ఎందుకంటే ఆ సంస్కారం కోసం ఒకటి, వాళ్ళిద్దరు సీనియర్ రాజకీయవేత్తలు, వాళ్ళ పట్టున్న గౌరవంతో అల్లే. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి? వారు వైసీపీలో చేరక ముందు నుంచే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, జనసేనకు టార్గెట్ చేస్తూ, లేఖల మీద లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్ ఒక డీలెజిటిమైజ్ చేయాలి అనే ప్రయత్నం చేశారు. ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో చేయించాడా నాకు తెలియదు. కానీ ఇవాళ వైసీపీలో చేరుతున్న సమయంలో ఆ అనుమానం కూడా రాక తప్పదు. అంటే నేను పదని వాడని పదమైనప్పటికీ వీళ్ళు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కోవట్లుగానే పనిచేశారా అని ఇప్పుడు జనసేన వారు విమర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ముసుగు తొలగిపోయింది అనే విమర్శలు రాక తప్పదు. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాస్తున్నంత కాలం కాపుల ప్రయోజనాల కొరకు నిస్వార్థంగా కాపు ఉద్యమ నేతలుగా రామజోగయ్య, ముద్రగడ్డలు అడుగుతున్నారు. వీళ్ళ కాపుల ప్రయోజనాలు తప్ప మరో రాజకీయ ప్రయోజనం లేదు. చూడండి, పెద్ద మనుషులు వాళ్ళ గురించి కూడా అడుక్కోవడం లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు, అంటే కాపు ముఖ్యమంత్రి కావాలనే ఆశే తప్ప వారికి మరే రాజకీయపరమైన ఆశలు లేవు అని భావించారు. అలా భావించిన వారికి వాళ్ళ బేషరతుగా ముద్రగడ్డ వెళ్ళి జగన్ నాయకత్వంలో పనిచేస్తే కాపులను తీసుకెళ్ళి కమ్మ వాళ్ళ చేతిలో పెట్టామని విమర్శించిన ఈ పెద్దలు ఇప్పుడు మరి కాపులను తీసుకెళ్ళి రెడ్ల దగ్గర పెడితే జనం యాక్సెప్ట్ చేస్తారా? తేడా ఏంటి? అందువల్ల పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసిండు, అన్యాయం చేసిండు అంటే ముద్రగడ్డ, రామజోగయ్య ఏం చేసినట్లు నాకు చెప్పండి. అఫ్కోర్స్ రామజోగయ్య ఇంకా అఫీషియల్గా చేరలే, అబ్బాయి మాత్రమే చేరాడు. మరి కాపులకు వైసీపీలో గౌరవం దొరుకుతుందా? పోనీయండి, టీడీపీ జనసేన కూటమిలో అధిక ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కు ఉన్న హోదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముద్రగడకు ఉంటుందా నాకు చెప్పండి. రేపు ముద్రగడ మంత్రి అయినా కూడా కనీసం టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెంబర్ 2గా ఉంటాడు, అనుమానమే లేదు. ఆయన పొలిటికల్ స్టేచర్ రీత్యా ఉంటాడు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన నేతగా ఉంటాడు. ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ నెంబర్ 2గా ఉంటాడు. లొకేషన్ లాంచ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నా ఈ టర్మ్కు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్ కూటమిలో పవన్ కళ్యాణ్కే ఉంటుంది. అన్నిటికీ మించి బీజేపీ టీడీపీల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణే. సో మోడీ చంద్రబాబుల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ ఎ ప్రెస్టీజియస్ రోల్ ఇన్ ది కోalition, అందులో అనుమానం లేదు కదా. సో మరి ముద్రగడకు ఆ స్థాయి ఉంటుందా? ఈ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఈ స్థాయే కాపులకు అవమానంగా భావించి నిరంతరం ప్రశ్నల వర్షాన్ని, లేఖల వర్షాన్ని కురిపించిన పెద్దలు వైసీపీలో చేరి ఈ స్థాయి పాత్ర పొందగలరా అని అడుగుతున్నాను. ఇది మరి కాపులకు ఇంకా అవమానం కాదా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ముద్రగడ, రామజోగయ్యలు వైసీపీలో చేరకుండా జనసేనను, పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం వరకే పరిమితమై ఉంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ పొలిటికల్ స్టేచర్ పెరిగి ఉండేది. కానీ ఒక్కసారి వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో ఉన్న అనేక కాపు నేతల్లో ముద్రగడ ఒకరు, ఏమున్న తేడా? సో అందువల్ల కొత్తగా ఏమున్నది? అది కూడా ఎలాంటి కండిషన్ లేదు.
ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకపోయినా మంచిదే, ఎన్నికల తర్వాత ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి కృపా కటాక్ష వీక్షణాలపైన ఆధారపడాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఇస్తే తీసుకుంటా అని ముద్రగడ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇస్తే తీసుకుంటా అన్నాడు ఎక్కడన్నా? నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇవ్వడం అనేది లేదు. బై వర్చ్యూ ఆఫ్ హిజ్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పదవి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ తీసుకోవడం అంటే ఉండదు కదా. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ బెటర్ పొలిటికల్ స్టేజ్ ఉంటుంది. అందువల్ల వారు వైసీపీలో చేరకుండా ఉండి జనసేన పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాసి ఉన్నా గౌరవం ఉండేది. లేదు వైసీపీలో చేరితే తప్పని నేను అన్నాను. వైసీపీలో చేరడమా, టీడీపీలో చేరడమా, బీజేపీలో చేరడమా, దట్ ఇస్ దేర్ చాయిస్. కానీ వైసీపీలో చేరినప్పుడు ఇప్పటిదాకా న్యూట్రల్స్గా కాపుల ప్రయోజనాల కొరకే పనిచేసిన నేతలుగా పవన్ కళ్యాణ్ మీద లేఖలు రాసి మళ్ళీ వైసీపీలో చేరడం మాత్రం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది. పవన్ కళ్యాణ్ పైన ఇప్పటిదాకా చేసిన విమర్శలు, రాసిన లేఖలు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కొరకే అన్నది ప్రజల ముందు స్పష్టమవుతుంది కదా. అది ఇంకా ఎక్కువ లాస్ కదా. వాళ్ళ పొలిటికల్ స్టేజర్ క్లాసు ఏ రకంగా చూసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అయిపోయింది కదా. అందుకే నేను పట్టించుకోలేదు అన్నది అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ స్టాండ్ విండికేట్ అయిపోయింది.